నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం చంద్రబాబు ప్రెజెంటేషన్ కు ప్రశంసల జల్లు కురిసింది. వికసిత్ భారత్ 2047 స్వర్ణాంధ్రపై నివేదిక ఇచ్చిన సీఎం చంద్రబాబు ఎన్డీఏ ప్రభుత్వంలో సాధించిన ప్రగతిని వివరించారు. దేశ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పలు అంశాలను ప్రస్తావించారు. చంద్రబాబు ప్రెజెంటేషన్ వికసిత్ భారత్ కు ఉపయోగపడుతుందని ప్రధాని మోదీ అన్నారు. ఇతర రాష్ట్రాలు ఏపీ ప్రతిపాదనలను పరిశీలించాలని సూచించారు. మరోవైపు రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు వివరించారు సీఎం చంద్రబాబు. $2.4 ట్రిలియన్ లక్ష్యంతో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. వికసిత్ భారత్ కళ సాకారంతో స్వర్ణాంధ్రను సాధించేలా అడుగులు వేస్తున్నట్టు తెలిపారు. నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం చంద్రబాబు ప్రెజెంటేషన్ కు ప్రశంసల జల్లు కురిసింది. వికసిత్ భారత్ 2047 స్వర్ణాంధ్రపై నివేదిక ఇచ్చిన సీఎం చంద్రబాబు ఎన్డీఏ ప్రభుత్వంలో సాధించిన ప్రగతిని వివరించారు. దేశ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పలు అంశాలను ప్రస్తావించారు. చంద్రబాబు నాయుడు ప్రెజెంటేషన్ వికసిత భారత్ కు ఉపయోగపడుతుందని ప్రధాని మోదీ అన్నారు. ఇతర రాష్ట్రాలు ఏపీ ప్రతిపాదనలను పరిశీలించాలని సూచించారు. మరోవైపు రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు వివరించారు సీఎం చంద్రబాబు. $2.4 ట్రిలియన్ లక్ష్యంతో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. వికసిత్ భారత్ కళ సాకారంతో స్వర్ణాంధ్రను సాధించేలా అడుగులు వేస్తున్నట్టు తెలిపారు. నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం చంద్రబాబు ప్రెజెంటేషన్ కు ప్రశంసల జల్లు కురిసింది. దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్న మాటామంతికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. అయితే వికసిత్ భారత్ 2047 స్వర్ణాంధ్రపై నివేదిక ఇచ్చారు సీఎం చంద్రబాబు. ఎన్డీఏ ప్రభుత్వంలో సాధించిన ప్రగతినంతా కూడా వివరించారు. అయితే దేశ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పలు అంశాలను కూడా ప్రస్తావించారు సీఎం చంద్రబాబు. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, బలరాం, వికసిత్ భారత్ సాకారంలో స్వర్ణాంధ్రను సాధించేలాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారు. టెక్నాలజీ అభివృద్ధికి ఏపీ ప్రధాన మార్గం అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. డిజిటల్ మౌలిక సదుపాయాలకు ఆదర్శంగా ఏపీని తీర్చిదిద్దుతాము. 2047 నాటికి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ రూపుదిద్దుకుంటుంది. మోదీ ధీరత్వం, అద్భుత నాయకత్వంతో ఆపరేషన్ సింధూర్ విజయం అవడం జరిగింది. అదేవిధంగా నీతి ఆయోగ్ సమావేశంలో వీటిపైన కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడడం జరిగింది. ఏపీ అభివృద్ధి పైన ఆయన బ్లూ ప్రింట్ ప్రజెంటేషన్ ఇతర రాష్ట్రాలకు నమూనా అంటూ కూడా ప్రధాని ఆయనను ప్రశంసించడం జరిగింది. స్వర్ణాంధ్ర విజన్ 2047 ద్వారా 2029 నాటి రాష్ట్రంలో పేదరికం లేకుండా చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామంటూ కూడా చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. P4 ద్వారా లక్ష్యాన్ని చేరుకునేందుకు బలంగా వీటన్నిటిపైన కూడా రూపకల్పన చేస్తున్నట్టు, వికసిత్ భారత్ 2047 సాకారంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుంటుందంటూ కూడా ఆయన పేర్కోవడం జరిగింది. ప్రధాని అధ్యక్షతన జరిగిన ఈ యొక్క నీతి ఆయోగ్ సమావేశంలో చంద్రబాబు పైన ప్రశంసల జల్లు అయితే కురవడం జరిగింది. వృద్ధి రేటు, ఉపాధి, నైపుణ్య అభివృద్ధి, 2వ, 3వ శ్రేణి నగరాల అభివృద్ధి వంటి అంశాలపైన కూడా ఆయన చర్చించడం జరిగింది. 3వ స్థానానికి భారత ఆర్థిక వ్యవస్థ ముందుకు వెళ్తుంది. దాంట్లో గడిచిన 10 ఏళ్లలో 10వ స్థానం నుంచి 4వ స్థానానికి చేరుతుందని, త్వరలోనే 3వ స్థానానికి వెళ్తుందంటూ కూడా చంద్రబాబు ఆశాభావాన్ని వ్యక్తం చేయడం జరిగింది. డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా, PM గతిశక్తి, జల మిషన్ వంటి జాతీయ సంస్కరణల అభివృద్ధికి ఆయన ప్రధానమంత్రి దోహదపడ్డాడంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా ప్రతి కుటుంబానికి కూడా లబ్ధి అందుతుందంటూ కూడా ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలపైన కూడా ఆయన ఒక ప్రెజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. 1 ఫ్యామిలీ 1 ఎంటర్‌ప్రెన్యూర్స్ కార్యక్రమం ద్వారా స్వయం ఉపాధి అవకాశాలకు పెంపొందిస్తున్నామంటూ కూడా ఆయన చెప్పాడు. 175 నియోజకవర్గాల్లో 175 MSME పార్కులు, అదేవిధంగా 1 డిస్ట్రిక్ట్ 1 పార్కును కూడా ప్రవేశపెడుతున్నట్టు కూడా సీఎం వివరించడం జరిగింది. టెక్నాలజీ అభివృద్ధికి కూడా ఏపీ పెద్దపీట వేస్తున్నట్టుగా చెప్పడం జరిగింది. రాష్ట్రంలో టెక్నాలజీ అభివృద్ధిని చేపడుతున్న కార్యక్రమాలపైన కూడా ఆయన ఈ యొక్క సమావేశంలో చెప్పడం జరిగింది. కర్నూలు జిల్లా ఓర్వకల్లో డ్రోన్ సిటీ, అమరావతి రాజధానిలో క్వాటం వ్యాలీ, విశాఖపట్నంలో బయోమెడికల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ద్వారా టెక్నాలజీని ఏపీకి మార్గం సుముఖం చేస్తుందంటూ కూడా చెప్పడం జరిగింది. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు కూడా
అనుకూలంగా రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందనేది కూడా ఆయన ఈ రోజు చెప్పడం జరిగింది. ఓవరాల్ గా చంద్రబాబు నాయుడు ప్రజెంటేషన్ కి మాత్రం పలువురు నేతల నుంచి మాత్రం ప్రశంసల జల్లు అయితే వెలువడిన పరిస్థితి కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ గోపి.